ఎక్కడికి పోయినా ముందర ఎస్కాట్, ఆయన ఇష్టం, మేము వద్దనిలే. ఆయనకు అది మా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఇంటి నుంచి 15 కిలోమీటర్లు ఉండే సూర్యమని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మిట్ట మధ్యాహ్నం ఆయన ముందర ఎస్కాట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సావుగొట్టి వస్తారు. వస్తే ఏం చేస్తారు? 307 వాడి మీద, ఎమ్మెల్యే మీద 307. ఇది న్యాయమా? ఈ పొద్దు చెప్తాడో, నాకైతే చెప్పలేదు, ఇప్పుడుండే డివైఎస్పీ చెప్తాడంట. మా లాయర్కి. దాంట్లో ఏముంది? హైకోర్టు ఆర్డర్. అట్ ద టైమ్ వెన్ దే అరెస్ట్ మీ, I have to give what? జామీన్లు. నువ్వు లా అంటాను, రా ఇంట్లో కూర్చున్నా. ఇప్పుడు మీటింగ్కి వచ్చినా, మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి పోవటంలే. రా, అరెస్ట్ చేయి, రండి, అరెస్ట్ చేస్తున్నా. వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట. నువ్వు అరెస్ట్ చేయిస్తా, దాంట్లో ఏముంది? ఈ 1వ తేదీ కొత్త ఇది వచ్చింది, భారత్ ఇదని, అది కూడా చదువుకున్నా. ఓ డిఎస్పీ రా, అరెస్ట్ చేస్తురా. నువ్వు డ్యూటీ ఇచ్చాయి, నేను వద్దంటున్నా. నేను బెయిల్ నేను ఇస్తాను, లేదు నాకు ఎవడు లేడు ఇచ్చేవాడు, లోపల పోయి కూర్చుంటా. ఈ 5 ఏళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్నే ఐఏఎస్ ఐపీఎస్ఏ. ఈరోజు లానా ఆ రోజే కంట్రోల్ చేసింటే, మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే, ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. మొత్తం తప్పు చేసింది పోలీస్. ఈరోజు చెట్లు ఆడ కొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కు లేదా? నేను చెప్దాం అనుకున్నా, చేయను. అయితే చెప్దాం అనుకున్నా, పొద్దునమే కొడతారు, ఏం చెప్తారు? కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా? ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటున్నారు? మొత్తం స్పాయిల్ చేసింది మీరే. స్పాయిల్ చేసి బుద్ధని ఇచ్చేస్తారా? అంటే మా బాధలన్నీ ఎవరు? ఆడ వస్తుంటే ఎవరో మొబ్బులు, ఆయన ఎవరో కూడా తెలియదు, ఆ పెద్ద ఆయన పాపం. మళ్ళీ తీసుకెళ్తారు. ఈ పొద్దు అదే చేయండి, బహిష్కరించాలా. 2 కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా. ఆ పొద్దు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి. చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అండి?